కాకినాడ జిల్లా ఏలేశ్వరం నుంచి పోలవరం జిల్లా గొంతివనిపాలెం వరకు రోడ్డు వేయాలని స్థానికులు ధర్నాకు దిగారు. గత 10 సంవత్సరాల నుంచి రోడ్డు వేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని గిరిజన సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలేశ్వరం మండలం రమణయ్యపేట దగ్గర రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రాజు వమ్మంగి, జడ్పీటీసీ జ్యోతి, ఆదివాసీ సంఘం రాష్ట్ర నాయకుడు లోతా రామారావుతో కలిసి ప్రజలు ఆందోళనకు దిగారు. ధర్నాకి తరలి వస్తున్న గిరిజనులను ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకుంటున్నారని గిరిజన సంఘాల నాయకులు ఆరోపించారు. అంబులెన్స్ సంస్థ ఈ రూట్ నుంచి వెళ్ళనంటే రంపచోడవరం రిపరల్ చేస్తూ ఉన్నారు, రంపచోడవరం నుంచి కాకినాడ రిపరల్ చేస్తూ ఉన్నారు, రాజమండ్రి రిపరల్ చేస్తా. కానీ కాకినాడతో వెళ్తులోకెలా కనీసం అంబులెన్సులు వెళ్ళడానికి 6 గంటలు పడుతుంది. అత్యవసర ఎమర్జెన్సీ కేసు 6 గంటల ప్రాణాలతో ఉంటుందా? ఎన్ని ప్రాణాలు ఈ రోడ్డు వల్ల పోయే లెక్కలు తీసుకురమ్మంటే మేము లెక్కలు తీసుకొస్తాం. మేము ఈరోజు ఇంత సీరియస్ అయినటువంటి ఈ రోడ్డుని మేము పరిష్కరించండి అంటే ఈరోజు కనీసం ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్టు మనుషుల్ని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైరామవరం అడ్డదిగ రాజవమ్మంగి, ఇటు లక్ష్మీపురంలో ఉన్నటువంటి ఏలేశ్వరం మండల ప్రజలను కనీసం మనుషుల్లో చూడట్లేదు. ఈ ప్రభుత్వం మనుషుల్లో చూసుంటే ఈరోజు ఈ రోడ్డు వేసే వాళ్ళని అడుగుతా ఉన్నాం. రాజవమ్మంగి జడ్పీటీసీగా నేను గతంలో 4.5 సంవత్సరాల నుంచి జిల్లా పరిషత్తులో ఎన్నోసార్లు ఈ రోడ్డు కోసం ప్రస్తావించడం జరిగింది. రీసెంట్గా నిన్న జరిగిన బాడీ మీటింగ్లో కూడా ఈ రోడ్డు కోసం మేము మాట్లాడడం జరిగింది. మాకు సమాధానం లేదు. దీనికోసం ప్రత్యామ్నాయ మార్గం దిశగా వెళ్ళే వాళ్ళు ఎవరూ లేరు. నేనైతే ఒకసారి అధికారులు రండి, మినిస్టర్లు, అధికారులు, కలెక్టర్లు అందరూ ఉన్నప్పుడు ఒకసారి మీరు రండి, ట్రాన్స్పోర్ట్ నేను భరిస్తాను, మా రోడ్డు మీరు చూద్దరు. కానీ ఈ రోడ్డు వల్ల ఎంతమంది ప్రాణ నష్టం జరుగుతుందో అని నేను ఎంత విన్నవించుకున్నా ఈ రోడ్డు కోసం పట్టించుకునే నాదుడే లేడు. ఎన్నో మీటింగ్లు అయిపోయినాయి. ఈ గుంతలతో ఉన్న, వాటర్తో ఉన్న A4 షీట్లు, కలర్ జిరాక్స్లు తీసుకెళ్ళి నేను సమావేశంలో చూపించాను, సర్వసభ సమావేశంలో. దీనికోసం పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఎమ్మెల్యే గారికి తెలుసండి, ఎందుకు తెలియదు? మా రంపచోడవరం ఎమ్మెల్యే గారికి తెలుసు ఈ రోడ్డు కోసం. అలాగే ప్రతిపాడు ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు. ప్రతిపాడు ఎమ్మెల్యే గారితో గోడ కడేశారు కదా ప్రతిపక్షంలో ఉండగా, వాళ్ళకి తెలియకపోవడం ఏంటి? డిప్యూటీ సీఎం గారు ఏమో గోతులు కప్పెడుతున్నాం అనేసి అన్నారు. అంటే సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెట్టేశారు. పవన్ కళ్యాణ్ గారు మా రోడ్డుని బాగు చేస్తారేమో, మాకు దేవుడి కింద ఆయన ఏర్పడ్డాడు, చాలా సంతోషం అని అందరు చాలా సంతోషించారు. అయినప్పటికీ గవర్నమెంట్ అలర్ట్ అయ్యి ఇప్పటికి ఎన్ని నెలలు అవుతుందండి? ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పటికి కూడా ఈ రోడ్డు కోసం ప్రత్యామ్నాయ మార్గమే లేదు.